ప్రభుత్వ హయాంలో మనం అన్ని శాఖలు ఈ శాఖ ఆ శాఖ అని కాదు అన్ని శాఖల్లో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా గనుల శాఖకు సంబంధించి మనం చూస్తే గనక చోటామోటా నేతల దగ్గర నుంచి కూడా అంటే మంత్రుల స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తుల వరకు కూడా పూర్తిగా దాంట్లో అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దాంట్లో ఆ ఖజానా గనుల శాఖకు సంబంధించి కూడా పూర్తిగా కుల్లగొట్టిన పరిస్థితి. ముఖ్యంగా ఆ శాఖ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో గనుల శాఖకు సంబంధించి ఆయన పైన ప్రస్తుతం కేసులు అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. చూద్దాం. మాజీ సీఎం జగన్ అండతో గనుల శాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్ విజి వెంకటరెడ్డిపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. కుట్ర అవినీతి దోపిడీ కేసులో తొలి నిందితుడు A1 గా ఆయన పేరును చేర్చింది. మరో ముగ్గురిపై కూడా కేసు నమోదైంది. వీళ్ళు గనుల శాఖలో మరో కీలక అధికారి పేరు ఉన్నట్లు తెలిసింది. ఇసుక కాంట్రాక్ట్ చేసిన జేపీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ఇద్దరి పేర్లను కూడా త్వరలో చేర్చనున్నట్లు తెలిసింది. ఇసుక వ్యవహారంలో దాదాపు 2,500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉంది. విచారణకు హాజరు కావాల్సిందిగా తొలుత అవినీతి నిరోధక చట్టం కింద నోటీసులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే వెంకటరెడ్డి నివాసంలో ఉంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలిసింది. వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్టు చేయాలనుకుంటే ఎవరి అనుమతి పొందాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 31న వెంకటరెడ్డి పదవి విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన సాధారణ వ్యక్తిగానే ఉంటున్నారు. కాబట్టి ఆయన అరెస్టుకు రక్షణ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సిన అవసరం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ గా ఏపీఎండీసీ ఎండీగా పనిచేశారు. ఉచిత ఇసుక స్థానంలో అమ్మకాలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021-23 సంవత్సరానికి టెండర్లు పిలిచి జేపీ వెంచర్స్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇసుక దోపిడీ జరిగిందని, పర్యావరణాన్ని విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఏసీబీ విచారణకు ఆగస్టులో ఆదేశించింది. ఏసీబీ నెలన్నర పాటు జిల్లాల వారీగా ఇసుక వ్యవహారాలపై విచారణ జరిపింది. గనుల శాఖ ప్రధాన కార్యాలయంలోని టెండర్ల రికార్డులను పరిశీలించింది. టెండర్ల నిర్వహణ, ఇసుక కాంట్రాక్ట్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, అంతా కుట్రపూరితంగా జరిగిందని, అధికార దుర్వినియోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఇతర అక్రమాలకు పాల్పడినట్లు తాజాగా గుర్తించింది. డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై నిన్న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన A1 గా పేర్కొంది. ప్రధానంగా ఇసుక కాంట్రాక్టులు, ఇసుక టెండర్లు ఇచ్చే విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని, నిబంధనలు ఉల్లంఘించారని కూడా పేర్కొంది. దీంతో పాటు జీసీకేసీతో పాటు జేపీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వటం, పైగా ప్రతిమాకి దాదాపుగా 160 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీలు వాళ్ళు బకాయిలు ఉన్నప్పటికీ విడుదల చేయటం వంటి పలు నేరాలకు పాల్పడ్డారు అని కూడా అందులో పేర్కొన్నారు. ఇక జిల్లాల వారీగా కూడా అన్ని మైనింగ్ ఐడి కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో ఆ నదుల్లోనూ, వాగుల్లోనూ, వంకల్లోనూ ఎక్కడైతే ఇసుక టెండర్లు ఇచ్చారో ఆ టెండర్లు ఇచ్చిన దానికంటే ఎక్కువగా తవ్వుకోవటం, దానికి అధికారులు తలవపటం, అనుమతించడం వంటి వ్యవహారాలపై కూడా ప్రస్తుతం పరిశీలన జరిపారు. ఈ పరిశీలనలో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పి గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి అప్పుడు ఏపీఎండీసీ ఎండీగా కూడా ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే ఇటువంటి పనులు చేశాము అని చెప్పి కొంతమంది అధికారులు లిఖితపూర్వకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో పాటు సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ వీళ్ళు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా కూడా తవ్వకాలు జరిగాయని, పర్యావరణాన్ని మంటగలిపారు అని చెప్పి కూడా ప్రభుత్వం
నికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపిన అనంతరం కేసు నమోదు చేయడమే కాకుండా వీరి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి 2,566 కోట్ల రూపాయల మేరకు గండిపడింది అని చెప్పి కూడా ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈయన విచారించేందుకు అవినీతి నిరోధక చట్టంలోని 17A కింద కూడా అనుమతి తీసుకున్నట్టు ఏసీబీ పేర్కొంది. ఈయనపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆయన్ను విచారణకు పిలిపించారు. రేపో మాపో ఆయన విచారణకు పిలిపించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే గనుల శాఖ లో జరిగిన పలు అవకతవకలకు సంబంధించి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. గతంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లో కూడా పలు కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవటమే కాకుండా వీటిపై దర్యాప్తు జరిపిన అనంతరం ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో వెంకటరెడ్డిపై కేసు నమోదు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం ఏసీబీ దర్యాప్తు నిర్వహించింది. మొన్న ఏసీబీ కేసు నమోదు చేసి నిన్న వెంకటరెడ్డిని అందులో A1 గా చేసింది. మరో కీలక అధికారిని కూడా చేర్చబోతున్నారు అని తెలిసింది. దీంతో పాటు ఏ సంస్థలు అయితే కాంట్రాక్ట్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించాయో వాళ్ళపై కూడా కేసు నమోదు చేసేందుకు ఏసీబీ పలు అంశాలను పరిశీలిస్తుంది. ఈ రోజు రేపట్లో మిగతా నిందితులను కూడా పేర్కొని వరుసగా వాళ్ళని విచారణకు పిలిపించి అరెస్టులు చేసే అవకాశం ఉందని